నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చైనా జపాన్ ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నాయి? ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు అణుదాడులు చేయాలనుకుంటున్నాయి? ఎవరి మీద ఎవరు అణుదాడి చేస్తే ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది? దీనంతటికీ సంబంధించి జపాన్ ఒక రక్షణ రంగ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది 2025 డిఫెన్స్ వైట్ పేపర్ అని చెప్పేసి భావించే ఈ రక్షణ రంగ శ్వేతపత్రంలో జపాన్ ఏం మాట్లాడిందంటే, జపాన్కి అత్యంత వ్యూహాత్మక సవాలు, స్ట్రాటజిక్గా చాలా కీ ఛాలెంజెస్ మనకి చైనా నుంచే ఉన్నాయని. సో చైనాని ఒక మేజర్ థ్రెట్గా జపాన్ చూస్తుంది. అలాగే చైనా కూడా జపాన్ వంక కొన్ని అనుమానాలు ఉన్నాయి. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తాట తీస్తామని చెప్పి చైనా హెచ్చరిస్తుంది. అండ్ చైనా ఇదివరకు ఎలా తోక ముడిచిందో మనకు తెలుసు. అయితే అంతిమంగా చైనా ఇవాళ ఒక బలోపేతమైన శక్తిగా ఉద్భవించడం, అలాగే కూటములుగా మొత్తం ప్రపంచం విడిపోయి ఉండటం క్రింక్ చూసాం. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా, ఇవి 4 దేశాలు క్రింక్ అనే పేరుతోటి వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడటం జపాన్ యొక్క ఆంతరంగిక బాహ్య భద్రతకు సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి పెద్ద సవాలుగా పరిణమించింది. సో జపాన్ ఖాళీగా కూర్చోలేదు, తైవాన్ విషయంలో వేలు పెట్టాలని చూస్తుంది. కారణం ఏంటంటే, తమ మీద చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చనే అనుమానం, అది కూడా అణుదాడి. హిరోషిమా, నాగసాకిల అనుభవాలు జపాన్ ఇంకా మర్చిపోలేదు. ఆ అనుభవాల్ని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో. ఆ తర్వాత కోలుకోవడానికి జపాన్కి ఎంత సమయం పట్టింది, ఎన్ని లక్షల మంది తమ ప్రాణాలని పడంగా పెట్టి ఆ దేశాన్ని పునర్నిర్మించుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. క్రింక్ అంటే చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా. ఎందుకు ఇవి కూటమిగా ఏర్పడ్డాయంటే, జపాన్ అటు అమెరికాలతో కలిసి ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలతో కలిసి కూటమిగా ఏర్పడటం, యూరోపియన్ యూనియన్తో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా చైనా గమనిస్తూనే ఉంది. ఇవాళ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏదో క్షణంలో చైనా మిసైల్స్ ప్రయోగించవచ్చు, ఒక భయంకరమైన అణుదాడికి దిగచ్చు అనే అనుమానం అయితే జపాన్కు ఉంది. అందుకనే ఒక డిఫెన్స్ వైట్ పేపర్ని వాళ్ళు తయారు చేసుకుని దాంట్లో ఒకవేళ చైనా దాడి చేస్తే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి, ఇన్ఫ్యాక్ట్ తైవాన్ సమస్యతో పాటు ప్రాంతీయ భద్రతా వ్యూహాలు కూడా ఈరోజు జపాన్కి చైనాకి మధ్య ఉద్రిక్తత పెరగటానికి కారణమైంది. జపాన్ దీన్ని ఎలా టర్మ్ చేస్తుందంటే అస్తిత్వ సంక్షోభం, అంటే ఒక మనుగడకి సంబంధించింది, ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన వ్యవహారంగా చూస్తుంది. ఒకవేళ గనక జపాన్ మీద దాడి జరిగితే జపాన్ పోర్ట్రే ఎలా చేస్తుందంటే, మా అస్తిత్వానికి దెబ్బ తగిలే విధంగా చైనా వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. 2025 నవంబర్, అంటే కరెక్ట్గా ఒక నెల క్రితం జపాన్ ప్రధానమంత్రి సనాయే తకాయిచి పార్లమెంట్లో మాట్లాడుతూ ఏమన్నారు, చైనా తైవాన్పై దాడి చేస్తే అది జపాన్కు అస్తిత్వ సంక్షోభం. ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, దాన్ని ఎలా ప్రతిఘటించాలి? చైనా తైవాన్ మీద దాడి చేయడాన్ని జపాన్ తీవ్రంగా దాని అస్తిత్వ సంక్షోభంగా ఎందుకు పరిగణిస్తుంది? దీనికి ప్రతిగా చైనా కౌన్సిల్ జనరల్ ఒసాకా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా దీనివల్ల 2 దేశాల మధ్య రాజకీయ సంక్షోభం ఖచ్చితంగా ఏర్పడిందనే దానికి సంకేతాలు ఇటీవల కాలంలో గమనిస్తున్నాయి. పెరుగుతున్న ఉద్రిక్తతలు. జపాన్ రక్షణ శ్వేతపత్రం ఏడాది రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఇదే మాట. అలాగే చైనాలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తన 3 అణుసూత్రాల గురించి మాట్లాడటం కూడా, వాటిని రద్దు చేయాలా అనే చర్చ మొదలెట్టడం కూడా ప్రధానంగా ఇప్పుడు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. ఇక జపాన్లో దీని మీద తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే జపాన్ ఇప్పటికే హిరోషిమా, నాగసాకి అనుభవాలు, నగరాల మీద జరిగిన దాడులు. అంతర్జాతీయ ప్రభావం అంటే చైనా ఎలా చూస్తుందంటే, జపాన్ గనక తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని. జపాన్ ఏమంటోంది, అమెరికా, పాశ్చాత్య దేశాలతో కలిసి భద్రతా కూటముల్ని బలోపేతం చేసుకుంటుంది. ఇంకా ప్రాంతీయంగా చూస్తే చైనా, రష్యా, ఉత్తర కొరియా ఇవన్నీ కలిసి క్రింక్ బ్లాక్గా ఏర్పడి జపాన్కి ఎదురు సవాలు విసురుతున్నాయి. జపాన్కి ఏమో వెనకాల అమెరికా ప్రొటెక్షన్ ఉందని, వేరే చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా అవన్నీ కలిపి ఎదురు సవాలు విసురుతున్నాయి. అంటే ప్రాంతీయంగా అటు ఆసియా దేశాల్లోనూ ఇటు యూరోప్ దేశాల్లోనూ సంక్షోభానికి జపాన్ తీసుకునే నిర్ణయాలు కారణమవుతాయని చైనా ఆరోపిస్తుంది. చైనా గనక జపాన్పై అణుదాడి చేసి ప్రత్యక్ష ప్రణాళికలు ఏమైనా ఉన్నాయంటే, కొంతమంది ఉన్నాయని అంటున్నారు, కొంతమంది లేవు, అటువంటి పరిస్థితి లేదు, అంతదాకా రాకపోవచ్చని. కానీ తైవాన్ సమస్య మీద జపాన్ సైనికంగా జోక్యం చేసుకుంటే మాత్రం చైనా, జపాన్ మధ్య ఘర్షణ, యుద్ధానికి దారి తీయచ్చు. ప్రస్తుతం ఇది రాజకీయంగాను వ్యూహాత్మకంగాను బెదిరింపుల స్థాయిలోనే ఉన్నప్పటికీ 2 దేశాల మధ్య జరుగుతున్న వ్యవహారం అది తీవ్రతరం అయితే అయ్యే అవకాశాన్ని మనం తోసిపుచ్చలేం. ఒక్కసారి చరిత్రలోకి చూడాలి. చైనా, జపాన్కి సంబంధించి 1937-40
5 మధ్య 1945 మధ్య ఆసియా చరిత్రలో అత్యంత రక్తపాతం చూసిన యుద్ధం అయితే అది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి ఆసియా రంగస్థలాన్ని తెర తీసింది. ఆసియానే రంగస్థలం తయారు చేసింది రెండవ ప్రపంచ యుద్ధానికి అనేది ఇది సంకేతం. చివరికి చైనా విజయం సాధించింది. జపాన్ ఓడిపోయింది. 1931లో జపాన్ మంచూరియాపై దాడి చేసి మాంచుకువో అనే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. ఒక స్మాల్ స్టేట్ని ఏర్పాటు చేసింది. 1937 జూలై 7న బీజింగ్ సమీపంలోని మార్కోపోలో బ్రిడ్జ్ సంఘటనతో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైంది ఆ రెండు దేశాల మధ్య. చైనాలోని కువోమింటాంగ్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ కలిసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జపాన్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇది ఎప్పుడు చైనాలో మనం కనుక చూస్తే 1937 తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే కువోమింటాంగ్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ కలిసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జపాన్కి ప్రతిఘటన చాలా బలంగా ఇచ్చాయి. ప్రధాన యుద్ధాలు చూస్తే 1937లో జరిగిన షాంఘై యుద్ధంలో జపాన్ భారీ సైన్యంతో దాడి చేసి నగరాన్ని ఆక్రమించింది. 1937లోనే నాన్జింగ్ మారణకాండ జపాన్ సైన్యం 3 లక్షల మంది వరకు చైనీయుల్ని హతమార్చింది. 1937లో నాన్జింగ్ మారణకాండ ఇది యుద్ధంలోని అత్యంత క్రూరఘట్టంగా ఇప్పటికీ చెప్పుకుంటారు. వుహాన్ యుద్ధం 1938లో చైనా ప్రతిఘటన కొనసాగింది, కానీ జపాన్ ఆధిపత్యం సంపాదించింది. అలాగే చోంగ్ కింగ్ బాంబింగ్ అని అంటారు. జపాన్ వైమానిక దాడులు పౌరులకు పౌర ఆవాసాలకు విపరీతమైన నష్టాలు కలిగించాయి. ఇవన్నీ ఇంత భారీ ఎత్తున చైనా జపాన్ మధ్య రిఫ్ట్. అమెరికా బ్రిటన్ చైనాకు మద్దతు ఇచ్చాయి. ఆ సమయంలో మద్దతు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ఆర్థిక సహాయం అందించాయి. సోవియట్ యూనియన్ కూడా ప్రారంభ దశలో చైనాకు సైనిక సహాయం చేసింది. అప్పట్లో యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో భాగమై 1941లో పర్ల్ హార్బర్ దాడి తర్వాత జపాన్ పాశ్చాత్య శక్తులతో కూడా యుద్ధంలోకి దిగింది, వెస్ట్రన్ కంట్రీస్ను కూడా కలుపుకొని. 45 ఆగస్టులో అమెరికా హిరోషిమా నాగసాకిపై అణుబాంబులు వేసిన తర్వాత జపాన్ లొంగిపోయింది. 1945 సెప్టెంబర్ 2న జపాన్ అధికారికంగా లొంగిపోయినట్టు ప్రకటించింది. చైనా తిరిగి తన భూభాగాలని పొందింది. జపాన్ ఆసియాలోని ఆధిపత్యాన్ని కోల్పోయింది. ఇది చైనాకి జపాన్కి మధ్య లోగడ జరిగిన యుద్ధాలకు సంబంధించిన చరిత్ర. సో ఈరోజు తైవాన్ గురించి జపాన్ మాట్లాడుతుంటే చైనా ఊరుకోవట్లేదు, కాలు దూవుతుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఎక్కడ యుద్ధానికి దిగుతాయో, ఒక పక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలికానని చెప్పి సంతోషంతో తన భుజాలు తానే తట్టుకొని ప్రపంచ శాంతిదూత డొనాల్డ్ ట్రంప్ మరిన్ని విజయాలకి తాను ముందు బాట వేస్తానని చెప్పుకుంటే, ఇటు చైనా జపాన్ మధ్య యుద్ధం తిరిగి ప్రారంభం కాబోతుందేమో దశాబ్దాల తర్వాత అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.